హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇందుకోసం నేను ఒక నార్మల్ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్ అయితే కుచ్చులు కట్టుకుంటాం కదండి, ఆ సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి రేషియం థ్రెడ్ని కూడా తీసుకుంటున్నానండి. ఈ టూ కాంబినేషన్లు అయితే నేను కుచ్చులు అయితే కట్టున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. వీడియోని ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇందుకోసం అనేసి సన్నగా అంటే మీడియంగా నేను రేషియం థ్రెడ్స్ని అయితే డివైడ్ చేసుకున్నానండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొన్ని పోగులే డివైడ్ చేసుకునేసి నీట్గా ఈ విధంగా లాస్ట్ నాట్ అయితే వేసుకున్నానండి. ఇవి మనం ఈ విధంగా కుచ్చు కట్టుకోవడానికైతే యూజ్ అవుతాయి. అది మొత్తం ఒకే కలర్ అయినా తీసుకోవచ్చండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి అది కొంచెం వేరే డార్క్నెస్గా ఉండే కలర్ అయితే తీసుకున్నాను. రెండు కొంచెం వేరువేరుగా అయితే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు శారీ పళ్ళుకి నీట్గా 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మరి 1.5 ఇంచుకి కనుక మార్క్ చేసుకున్నామంటే మరీ దగ్గరగా అయిపోతాయండి. అందుకనేసి నేను 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా శారీ మొత్తానికి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా నాట్ వేసుకున్నాం కదండి. చూడండి, చాలా సన్నగా, మరీ సన్నగా కాదు, మీడియంగా అండి పోగులైతే డివైడ్ చేసుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసుకున్నాను కదా. వేసుకున్న తర్వాత దీన్ని కుచ్చు ఏ విధంగా కట్టుకోవాలో మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. ఇవి నార్మల్ చుట్టుకొని అవసరం లేదండి. ఇవి వచ్చేసి రేషియం థ్రెడ్స్, మీకు తెలుసు కదండి, అన్ని వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను. ఈ వీడియోలో అయితే ప్యాకెట్ చూపించడం కుదరలేదండి. అందుకనేసి నేను ఈ విధంగా డివైడ్ చేసుకునేసి నాట్ అయితే వేసుకున్నాను కదా. ఆ నాట్ అనేది మనకి 2 వేళ్ళకి, కాళ్ళ వేళ్ళ మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఆ మోడల్ కుచ్చులు మనం చుట్టుకోవడానికి. ఇలా కనుక చేయకపోయామనుకోండి, ఒకే చేతితోటి రేషియం థ్రెడ్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా అయితే అనిపించింది. నేను ఫస్ట్ అయితే ఆ విధంగానే చేశాను, కానీ నాకు అది కొంచెం కష్టంగా అనిపించింది. ఈ విధంగా అయితే నీట్గా చాలా ఈజీగా అయితే ఉందనేసి నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఒక 8 రౌండ్స్ నార్మల్ సిల్క్ థ్రెడ్ని అయితే చుట్టుకునేసి లాస్ట్ టిప్ చేసి పెట్టుకున్నానండి. ఆ 8 రౌండ్ల సిల్క్ థ్రెడ్కి పెట్టుకున్న తర్వాత నీట్గా ఫస్ట్ రేషియం థ్రెడ్ మీద ఒక డ్రాపు గమ్ అయితే వేశాను. వేసిన తర్వాత నీట్గా 8 రౌండ్ల సిల్క్ థ్రెడ్ ఉంది కదండి, ఆ సిల్క్ థ్రెడ్ని అంటించేసేసి నీట్గా రౌండ్స్ అయితే వేస్తున్నాను. చూడండి, మీరు చూస్తున్న విధంగా నీట్గా, అసలుకి గ్యాపే ఉండకూడదండి. గ్యాప్ లేకుండా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇది పైన సన్నం రావాలి కాబట్టి రేషియం థ్రెడ్ని మీడియంగా, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో తీసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి కుచ్చులు అయితే. నీట్గా అసలుకి గ్యాప్ అనేది ఉండకూడదండి. గ్యాప్ లేకుండా నీట్గా ఈ విధంగా చుట్టేసేసుకోవాలి. మీకు వీడియోలో జూమ్ చేయడం కుదరలేదండి, అందుకనేసి కొంచెం కనపడుతుంది. ఒకవేళ కనపడకపోతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ విధంగా మొత్తం నీట్గా మనం రోల్ చేసుకుంటూ రావాలండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో తెలియజేశారంటే ఆ మోడల్ కుచ్చులు చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. నీట్గా ఈ విధంగా ఫింగర్ని పట్టుకునేసి నీట్గా ఫింగర్ సపోర్ట్ తోటి నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ రావాలండి. మనకి అక్కడ గ్యాప్ వచ్చిందనుకోండి, మనం వేరు థ్రెడ్స్ తీసుకున్నప్పుడు మనకి కనిపిస్తుంది పర్టికులర్గా. సేమ్ థ్రెడ్, ఇప్పుడు నేను ఇంకి బ్లూ తీసుకున్నాను కదండి, రేషియం థ్రెడ్, ఇది రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాను, నార్మల్ సిల్క్ థ్రెడ్. అలా కాకుండా 2 ఇంకి బ్లూ కలరే తీసుకుంటే మధ్యలో గ్యాప్ వచ్చినా అంత కనపడదు. కొంచెం డిఫరెంట్ తీసుకున్నాను కాబట్టి అస్సలు గ్యాప్ రాకూడదు. గ్యాప్ వచ్చిందంటే మనకి నీట్గా ఉండదండి. చూడండి, నీట్గా ఇది టేప్కి బ్యాక్ సైడ్ సెంటీమీటర్స్ ఉంటాయి కదండి, సెంటీమీటర్స్లో 4 సెంటీమీటర్స్ వరకు అయితే నేను రోల్ చేశాను నీట్గా. మీకు టేప్లో అయితే 1.25 ఇంచ్ వరకైనా సరిపోతుంది నీట్గా. ఇది ఎందుకంటే మనం జస్ట్ రౌండ్ చేయడానికండి. మీరు ఎంత మెజర్మెంట్ తీసుకున్నా అంత సేమ్ అన్నీ అంతే మెజర్మెంట్ తీసుకోండి, మీకు అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. లాస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక డ్రాప్ గమ్ వేసేసి నీట్గా ఆ సిల్క్ థ్రెడ్ని స్టిఫ్ చేసేసేయాలి. చేసిన తర్వాత దాన్ని నీట్గా ఈ విధంగా రోల్ అయితే చేసుకోవాలండి. రోల్ చేసుకునేసి నీట్గా ఈ విధంగా చూడండి, రౌండ్ షేప్లో వచ్చే విధంగా రోల్ చేసేసుకోవాలండి. ఇక్కడ కెమెరా కనిపించలేదండి, సారీ అండి. చూడండి, ఈ విధంగా నీట్గా రోల్ చేసేసి రెండింటిని మెర్జ్ చేసేసేయాలండి. నీట్గా మెర్జ్ చేసేస్తూ మనము ఆ సిల్క్ థ్రెడ్తోనే నీట్గా చుట్టేసేయాలి. చుట్టేసిన తర్వాత ఇక్కడ
ఒక నాట్ లాగా అయితే వేసేసుకునేసి దాని లోపల నుంచి నీట్గా మనకి చిక్కు పడుతూ ఉంటుందండి. చిక్కు పడకుండా మనం లాస్ట్ సిల్క్ థ్రెడ్కి అటు ఇటు లాస్ట్ ఫస్టే స్టిఫ్ చేసుకొని ఉండాలండి. అలాగనే స్టిఫ్ చేసామంటే చిక్కు కూడా పడదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక డ్రాప్ గమ్ వేసేసి నీట్గా వాటిని స్టిఫ్ చేసేసేయాలి. ఇలా కనుక మనం గమ్ యూజ్ చేయకపోతే పోగులన్నీ లేసిపోతూ ఉంటాయండి. కొంచెం గమ్ కనుక అప్లై చేసామంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఈ విధంగా అయిన తర్వాత దాన్ని అట్లా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకు సరిపోతుంది. మనం కుచ్చులు ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజు అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే నార్మల్గా రోజు కట్టే విధంగానే 1.25 ఇంచు మెజర్మెంట్ తోటి అయితే కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకున్నాను. మీ ఇష్టం అండి, అది 1.5 ఇంచ్ అయినా కట్ చేసేసుకోవచ్చు. కస్టమరు కొంచెం పొడుగ్గా కావాలంటే 1.5 ఇంచు కట్ చేయండి, లేదు మీడియంగా కావాలంటే 1.25 ఇంచుకి అయితే కట్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా నీట్గా శారీ మొత్తానికి మీకు ఎన్నైతే మార్కింగ్ చేసుకున్నారు కదండి, ఎన్ని మార్కింగ్ చేసుకున్నారో అన్ని కుచ్చులనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఎక్కువ చేసినా కానీ టైం వేస్ట్ అండి. అందుకనేసి మీరు ఫస్ట్ మార్కింగ్ చేసుకునేసి నెక్స్ట్ ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ రెడీ చేసుకున్న దానికి బ్యాక్ సైడ్ అంతా గమ్ వేసేసి నీట్గా స్టిఫ్ చేసేసానండి. పళ్ళుకి స్టిఫ్ చేసేసినా కానీ ఒక్కోసారి మనకి ఊడిపోతాయండి. అందుకనేసి నేను మళ్ళీ ఈ విధంగా కుడుతున్నాను. హ్యాండ్తో కూడా నీట్గా సేమ్ కలర్ థ్రెడ్ వేసేసుకునేసి దాన్ని కూడా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఇలా చేయకపోయామంటే అవి ఊడిపోతాయండి. ఇంత శ్రమపడి ఇంత చేసి మనకు వేస్ట్ కదా. అందుకనేసి నేను గమ్ముతో పళ్ళు మొత్తానికి అతికిచ్చేస్తే ఇంక ఇట్లాగా ఈ విధంగా స్టిఫ్గా ఉంటాయి. హాఫ్ డే మొత్తం ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఈ విధంగా చేసుకోండి, మీకు నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా చూడండి, మనకి సూది దిగడానికి కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. అందుకనేసి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసేస్తూ ఈ విధంగా నాట్ కనపడకుండా కొంచెమే తీసుకునేసి నీట్గా 4 సైడ్స్ కింద పైన అటు ఇటు 4 సైడ్లు అయితే నీట్గా నాట్ అయితే వేసేసుకోండి గట్టిగా. ఈ విధంగా అనుకునేసి 4 సైడ్లు అలా చేసేసేయాలండి. చేసేసిన తర్వాత మధ్యలో వచ్చేసి మనం పూస అయితే కుట్టుకోవాలి. నేను 3 సైడ్లు కుట్టిన తర్వాత పూసనైతే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి గులాబీ పువ్వు డిజైన్ అండి. ఆ డిజైన్ ఉన్నటువంటి పూసనైతే నేను మధ్యలో కుట్టుకుంటున్నాను. కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కుట్టలేదు కదండి, ఆ సైడ్ అయితే కుట్టేస్తున్నాను నీట్గా. మీకు ఇది గమ్తో అప్లై చేయడం నేను చూపించలేదండి. నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి బ్యాక్ సైడ్ తిప్పేసేసి నీట్గా గమ్ అప్లై చేసేసి స్టిచ్ చేయడమేను. స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి చూపించలేదు. నీట్గా ఈ విధంగా ఉన్నటువంటి ముత్యాల ఈ ఉంటాయి కదండి, వీటిని అయితే తీసుకుంటున్నాను. ఈ లైన్స్ కనుక తీసుకున్నామంటే నీడిల్కి ఎక్కించుకోవడం ఈజీగా ఉంటుందండి. అందుకనేసి నేను ఈ టైప్లో ఏది చేస్తున్నా కానీ ఈ ముత్యాల దండలనే తీసుకుంటాను. ఇవి వచ్చేసి మనకి అన్ని కలర్స్ అయితే దొరుకుతాయండి. నేను ఈ శారీకి వచ్చేసి లైట్ పింక్, బేబీ పింక్ కలర్ పూసలు, ఇంకోటి వచ్చేసి ముత్యాల పూసలను అయితే వైట్ కలర్ పూసలను అయితే తీసుకుంటున్నాను. ఇవి ఏ కలర్లో అయినా ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను కొన్ని పూసలను అయితే ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత ఆ రౌండ్కి సరిపోయిందా లేదా అనేసి చూస్తున్నానండి. ఇంకా 2-3 పూసలు అయితే పడతాయి. అందుకనేసి నేను ఇంకా 2 పూసలను అయితే ఎక్కించేసాను. ఇప్పుడు చూస్తే సరిపోయిందండి. అందుకనేసి నీడిల్ని కిందకి దించేస్తున్నాను నీట్గా. ఇట్లా కనుక మనం కుట్టామనుకోండి, కుట్టిన తర్వాత అవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. మధ్యలో మనకి నాట్ వేయలేదు కదా, అందుకనేసి పైకి వచ్చేస్తాయి. అందుకనేసి నీడిల్ని కిందకి దింపిన తర్వాత మధ్యలో కూడా అక్కడక్కడ చిన్న నాట్లు అయితే వేసేసేయాలి. వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం చేసిన పనికి వాల్యూ ఉండాలండి. మనకి ఇంటికి ఎత్తుకెళ్ళంగానే అవి పోయేలాగైతే చేయకూడదు ఎప్పుడు. కొంచెం సేపే కదండి మనకి ఇలా నాట్లు వేస్తే నీట్గా ఉంటుంది కదా ఫినిషింగ్ కూడా. అది మాత్రం ఒక్కసారి మనం 10 రూపాయలు తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదండి, పని మాత్రం నీట్గా చేసి ఇవ్వాలి. అప్పుడే కస్టమర్ నెక్స్ట్ శారీ ఇచ్చేటప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటారండి. నీట్గా ఈ విధంగా స్టిచ్చెస్ అయితే అక్కడక్కడ వేసేసానండి. వేసిన తర్వాత నీడిల్ని బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి కొంచెం అలా అనేసి నీడిల్ని 2 టైమ్స్ నీడిల్కి రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. చాలా సింపుల్ అండి. మీరు ఈజీగా అయితే ఇది 1 డే మొత్తం పడుతుందండి. కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి సింపుల్ అయితే చెప్పాలండి. సింపుల్గా ఉన్నాయి సింపుల్ అని చెప్పాలి, కష్టమైంది కష్టమనే చెప్పాలి. మరీ అంత కష్టం కాదు, మనం చేయలేకుండా అయితే ఉండలేమండి.
చేయకుండా ఉండేంత కష్టమైతే కాదు, కొంచెం సింపుల్గానే ఉంటుంది. కానీ 1 డే మొత్తం పూర్తిగా పడుతుంది. ఒక్కొక్క రోజు మనం ఎక్కువగా దగ్గర కట్టాలంటే 1.5 డే 2 డేస్ కూడా పట్టొచ్చండి. జస్ట్ ఆ కుచ్చులు అల్లుకోవడానికే మనకి టైం అంతా తినేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా సింపుల్గానే అయిపోతుంది. ఇంకొక దానికి కడుతున్నాను చూడండి. ఒకదానికైతే నేను వైట్ కలర్ కట్టాను కదా, దీనికి వచ్చేసి సేమ్ ప్రాసెస్ అంతా సేమేను. జస్ట్ పూసలు మాత్రం నేను లైట్ బేబీ పింక్ కలర్ పూసలను అయితే తీసుకున్నాను. ఆ 2 కలర్ పూసలు అయితే నేను యూజ్ చేశాను. ఎందుకంటే నాకు శారీలో ఈ 2 కలర్సే ఉన్నాయి కాబట్టి ఈ 2 కలర్స్ అయితే యూజ్ చేశాను. మీ శారీలో ఉన్నటువంటి బీడ్స్ని మీకు దగ్గరలో కనుక ఉంటే యూజ్ చేసుకోవచ్చండి. నీట్గా మధ్యలో అయితే టాకాలు అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత నీట్గా బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి నాట్ అయితే వేసుకోవాలండి. మీకు ఎవరికైనా రేషియం థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రేషియం థ్రెడ్స్ అన్ని కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయండి. కలర్ చార్ట్ అనేది ఉంటుంది. వాటిలో మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఈ థ్రెడ్స్ని కనుక మనం యూజ్ చేసేసి కుచ్చులు కట్టామంటే అవి బెండ్ అవ్వండి. మెయిన్ బెండ్ అవ్వవు. చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చాలా స్మూత్గా సిల్కీగా చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి ఇంకొక నాట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పళ్ళు మొత్తానికి మనం స్టిచ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కుచ్చులకి అంతా నీట్గా పూసలు అయితే కట్టేసేయాలండి. చూడండి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు మధ్యలో కొంచెం ఆ కుచ్చు దగ్గర వచ్చేసి గ్యాప్ లాగా అనిపిస్తుంది. ఆ గ్యాప్ దగ్గర నేను ఏ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలనుకుంటున్నానంటే, కుందన్ కనుక పెట్టామంటే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుందండి. ఈ 2 కలర్స్ అయితే నేను యూజ్ చేశానండి. ముత్యాలలో చూపిస్తానన్నాను కదండి, ముత్యాలలో ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయండి. మీరు బయట కొనుక్కోవాలన్నా ఒకవేళ చూపిస్తున్నానండి. అందుకోసం అనేసి మీకు ఏ విధంగా ఉంటాయనేది చూపించాను. చూడండి, ఈ విధంగా పైన పూస పెట్టినా కానీ నాకు కింద కొంచెం గ్యాప్ అంటే అంత లుకింగ్గా అనిపించట్లేదు. ఇవి చూడండి, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి స్టోన్ అయితే నేను స్టిచ్ చేసేసాను. నీట్గా అతికిచ్చేసానండి గమ్ పెట్టి. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆరిపోయిందండి. హాఫ్ డే మొత్తం ఆరనిచ్చిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్లో అయితే తెలియజేయండి.